ఈ మూవీ ఇంత బాగా రావడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ మై డైరెక్టర్ అండి, హర్ష గారు. అండ్ నెక్స్ట్ వన్ మా పిల్లర్ ఆఫ్ ద మూవీ హీరో గారు, వరుణ్ సందేశ్ గారు. ఆయన లేకపోతే ఈ మూవీ లేదు. నిజంగా అండి, ఒక ఆర్టిస్ట్ వచ్చి యాక్ట్ చేయడం అనేది జనరల్గా ఏ సినిమాకైనా జరుగుతుంది. కానీ ఒక ప్రొడ్యూసర్ పక్కన నిలబడి ప్రమోషన్స్లో నేను డబ్బు పెడితేనే అయిపోదండి ప్రమోషన్ అనేది. ఆర్టిస్ట్ లేకపోతే చేయలేమండి. నేను అది అంటే తెలుస్తుంది అది నాకు. సో ఇక్కడ మీ అందరి ముందు చెప్తున్నాను, వరుణ్ గారు నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు లేకపోతే ఈ ప్రమోషన్స్ ఇంత బాగా నేను చేయలేను. సో థ్యాంక్స్ ఫర్ స్టాండింగ్ విత్ మీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అండ్ ఆల్సో ద ఎంటైర్ టీమ్ అండి, ఈ టీంకి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా వర్క్ చేశారు. నేను యాక్చువల్గా పిహెచ్డి న్యూరో సైన్స్ చేశానండి, యూరోప్లో చేశాను. అక్కడి నుంచి అంతా వదులుకొని ఇక్కడికి వచ్చి ఒక 5 years చాలా కష్టపడి చాలా మంది కలిసి లాస్ట్కి సుకుమార్ అన్న ద్వారా మహేంద్ర గారిని కలిసి ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ సినిమా వెనకాల నా 37 ఏళ్ళ కష్టం ఉందండి బేసిక్గా. అండ్ సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాకి ఒక 6 months ప్రీ ప్రొడక్షన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ విత్ లైటింగ్ పేపర్ మీద పెట్టుకొని ఒక 1000 షాట్లు ఉంటే 1000 పేపర్స్ మా దగ్గర ఉన్నాయండి. సో అంత పక్కా ప్లానింగ్తో ఈ సినిమా తీయడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ సుకుమార్ అన్న ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు మహేంద్ర గారు. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ ద మెయిన్ backbone of this film, Mahendranath Kondla garu. Thank you so much sir for encouraging me. And ee cinemalo ayana more than a producer, he worked as a technician andi for the whole film. And he is involved avadam kaadu, try to help me in every detail anamata. And చాలా నేనెంత హార్డ్ వర్క్ చేశాను, నాకంటే 10 times హార్డ్ వర్క్ చేశారు ప్రమోట్ చేయడానికి నాకు అనిపిస్తుంది. అండ్ after Mahendranath garu, I think and I know the main and strong, the face of the film, Varun Sandesh garu. I have to thank Varun Sandesh garu for accepting this film sir. And నాకు ఇంకా గుర్తు ఆయనకు స్టోరీ చెప్పిన ఫస్ట్ హాఫ్ విన్నారు, బాగుందండి, బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పారు. సెకండ్ హాఫ్ విన్న తర్వాత నాకు గూస్ బంప్స్ వచ్చాయండి, అంత నచ్చింది నాకు అని చెప్పారు. స్టోరీ వినగానే ఈ మూవీ నేను చేస్తున్నాను అని చెప్పారు. నేను చాలా సినిమాలు చేశాను, కానీ ఈ మూవీతో అయితే మీ అందరికీ నేను గుర్తుంటానని అనుకుంటున్నాను. మూవీ అయితే చాలా బాగా వచ్చిందండి. వరుణ్ గారిని కొత్త లుక్లో చూశారు కదా, మీకే తెలుస్తుంది ఎట్లుంటుందో సినిమా. బాగుంటుంది, తప్పకుండా August 2 థియేటర్కి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నా. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. హెయిర్ స్టైల్ మొత్తం ఈయన మా డైరెక్టర్ గారి మహిమ అదంతా. సో కాదు కానీ మీరు హెయిర్ స్టైల్ అన్నారు కాబట్టి ఫస్ట్ అక్కడి నుంచే మాట్లాడదాం. నిజంగా నేను ఇన్ని సినిమాలు 2007 నుంచి ఇప్పుడు 17 years ఇన్ని సినిమాలు చేసిన ఫస్ట్ టైం నేను అంటే నేను యూజువల్గా ఇలాంటి స్టఫ్ అంతా ఐ డోంట్ యూజువలీ పే అటెన్షన్ టు ఇట్ మచ్. బట్ ఏంటంటే మా వైఫ్ చాలా ఫీల్ అయ్యి నాకు ఇలా చూపించింది అనమాట. అరే ఇలా అంటున్నారు ఫస్ట్ టైం చూసాను నన్ను ఎన్ని డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ రోల్స్ అంటే ఈ లుక్ గురించి. బట్ ఏంటంటే ఐ గెస్ దట్స్ ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గేమ్. సో నేను ఇది కేవలం ఎందుకు అంటే ఈ లుక్ సినిమా కోసమే చేసింది. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఆనెస్ట్గా చెప్తున్నాను, నాకు ఏదైతే హర్ష గారు ఫస్ట్ నాకు వచ్చి స్టోరీ నేరేషన్ చెప్పినప్పుడు వచ్చి ఓకే మాట్లాడారు. ఫస్ట్ నాకు లుక్ చెప్పారు, ఇలా ఒక హాఫ్ సైడ్ బ్లూ, హాఫ్ సైడ్ ఎల్లో, ఒక సైడ్ ఇయర్ రింగ్స్ సార్, ఒక సైడ్ ముక్కు పొడక్ సార్, ఒక పన్ను కూడా ఉంటుంది అది. సో ఇలా లుక్ అన్నా చెప్తే ఏదో డిఫరెంట్గా ఉంది ఇది అనుకున్నాను నేను ఫస్ట్. ఆ తర్వాత ఓకే ఫైన్, ఓకే ఇంట్రెస్టింగ్ ఉంది, ఓకే అండి స్టార్ట్ చేద్దాం నేరేషన్ అంటే అలా ఉంటారు ఆయన. సార్ 1 second సార్, నేను నుంచుని నేరేషన్ ఇవ్వచ్చా అన్నారు. ఓకే అని హ్యాపీ, మీరు నుంచునియండి, కూర్చునియండి, డ్యాన్స్ చేస్తే మీ ఇష్టం, అది మీ కంఫర్ట్ అని చెప్పాను. ఈ లోపల నుంచున్నారు, చిన్న బ్యాక్ ప్యాక్ తీశారు. బ్యాక్ ప్యాక్ నుంచి ఒక చిన్న స్పీకర్ బ్లూటూత్ కనెక్ట్ చేసి ఒక స్పీకర్ తీశారు. స్పీకర్ తీసి అక్కడ పెట్టాను. నేను అనుకున్నాయి ఏంటి ఏం చేస్తున్నారు ఇలా అనుకున్నా. కట్ చేసి లిటరలీ నాకు సినిమా మొత్తం యాక్ట్ చేసి ఈ క్యారెక్టర్ అందరి క్యారెక్టర్స్ని ఆయన యాక్ట్ చేసి విత్ బీజిఎంతో పాటు నాకు వినిపించారు. అండ్ నేను విన్న తర్వాత కదా నిజంగా ఫస్ట్ హాఫ్ అంటే ఓకే అలా వెళ్ళిపోయింది అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్లో నిజంగా, ఎందుకంటే ఈ రోజుల్లో మనము చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. అండ్ సినిమాల్లో ఒక
ఇలా అమ్మాయిల్ని టీజ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఫైట్లు కానివ్వండి, ఏమీ లేకుండా హీరోయిజం అనేది చూపించడం అనేది ఐ ఫీల్ ఇట్స్ అ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్ అది చేయడం. అండ్ సార్ మీరు లవ్ యూ సార్, నిజంగా నన్ను మీ మైండ్లో అలా ఊహించుకున్నారంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ నేను ఎందుకు ఇంత ఎక్సైటెడ్గా ఉన్నానో మీరు August 2 థియేటర్స్లో ఈ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ చాలా 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 ఏళ్ల తర్వాత ఒక మంచి సినిమా చేశాను నేను చాలా బలంగా నమ్ముతున్నా. ఎప్పుడు నేను కొన్ని క్యారెక్టర్స్ నేను చేసినవి చాలా మందికి గుర్తుండిపోయాయి. ఒక చందు, ఒక బాలు, లేకపోతే ఇంకో క్యారెక్టర్స్, ఇవి గుర్తుండిపోయాయి కొన్ని క్యారెక్టర్స్. అండ్ డెఫినెట్గా ఈ సినిమా తర్వాత యాండీ అనే క్యారెక్టర్ ఐఎమ్ షూర్ పీపుల్ విల్ లవ్ యాండీ అండ్ రెస్పెక్ట్ యాండీ అనే క్యారెక్టర్ని రెస్పెక్ట్ కూడా చేస్తారని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. అండ్ సో ఇలాంటి స్టోరీ ఆయన నాకు చెప్పిన తర్వాత నేను ఎట్లా వదులుకుంటానని నాకు అనిపించింది. అండ్ ఇలాంటి స్టోరీని బ్యాక్ చేయడానికి ఒక మంచి ప్రొడ్యూసర్, అంటే ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్, సినిమాని ప్రేమించే ఒక ప్రొడ్యూసర్ కావాలి. అండ్ దానికి మా మహేంద్ర గారు కంప్లీట్ అసలు 100కి 110% సపోర్ట్ చేశారు ఆయన ఏ విషయంలో అయినా. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ సార్, నిజంగా. ఎందుకంటే ఇప్పుడు నా కెరియర్ ఇలా వెళ్తూ ఉంది, కొన్ని సినిమాలు అసలు చాలా సినిమాలు వర్కౌట్ అవ్వట్లేదు, ఫ్లాప్లు అవుతున్నాయి, అయినా కూడా నన్ను నమ్మి అండ్ కథని నమ్మి నాతో, అంటే ఇప్పుడు సినిమాలో నటించడం అనేది దట్స్ మై రెస్పాన్సిబిలిటీ, అది నా బాధ్యత. అండ్ నేను ఏ క్యారెక్టర్ చేసిన ఇన్నేళ్ళలో నేను నా ఎఫర్ట్ కంప్లీట్గా పెట్టి చేస్తాను. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమాలు ఎందుకు హిట్ అవుతాయో ఎందుకు ఫ్లాప్ అవుతాయో అనేది తెలిస్తే అందరం హిట్ సినిమాలే చేస్తాము. బట్ నిజంగా సార్ థ్యాంక్ యూ, నన్ను పెట్టుకుని ఈ సినిమా మీరు చేసినందుకు అండ్ కీపింగ్ మీ యాజ్ ద ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో థ్యాంక్ఫుల్ సార్. అయ్యో సార్ మీరు కూడా అట్లాగే నాకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రమోషన్స్ దగ్గర ఇంత టైం స్పెండ్ చేసి ఇట్లా మీ సినిమా కావచ్చు కానీ బయట పరిస్థితులు వేరు. సో మీరు ఉన్నారు కాబట్టి నిజంగా ఇందాక మెన్షన్ చేశాను నేను. సో ఇలా సపోర్ట్ చేస్తేనే ప్రొడ్యూసర్ సినిమా చేయగలుగుతాడు, లేకపోతే సినిమా చేయలేడు. ఒక హీరో అనేవాళ్ళు పక్కన నిలబడకపోతే కొత్త ప్రొడ్యూసర్ వెళ్ళిపోతాడండి ఇక్కడి నుంచి. సో మీరు ఇలాగే ఉండండి, ఇట్లా ఉంటేనే మాలాంటి వాళ్ళు ఇంకా 10 సినిమాలు చేయగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇదే నన్ను ఇంకా ఇట్ మోటివేట్స్ మీ అండ్ ఇట్ డ్రైవ్స్ మీ టు డూ బెటర్ సినిమా. అండ్ సో అదే చెప్పినా కదా, ఇంకా నేను ఐ డోంట్ వాంట్ టేక్ టూ మచ్ ఆఫ్ టైమ్. August 2 విరాజీ వస్తుంది. అండ్ నేను ఒకటే చెప్తా, సినిమాకు ఒక లుక్ అనేది చేయడం వేరు, బట్ ప్రమోషన్స్కి కూడా నేను ఎందుకు ఈ లుక్ పెట్టి ఈ లుక్ మొత్తం మేము ఏపీ టూర్ వేసాం, ఇక్కడ కాలేజెస్కి వెళ్ళాం, అంతా ఇంటర్వ్యూస్ అన్నిటికీ ఈ లుక్లో ఎందుకు వెళ్తున్నా అంటే ఐ జస్ట్ వాంట్ పీపుల్ టు గివ్ మీ వన్ మోర్ ఛాన్స్, ఇంకొక ఛాన్స్ నా సినిమా చూడడానికి. గివ్ ఇట్ అ షాట్. August 2 చూడండి. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఖచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ August 2 యాండీ విల్ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్.